Hi, welcome to TollyTube. సినిమాలు హీరో హీరోయిన్లు లేకుండా ఎలా ఊహించుకోలేమో అలాగే బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఏ ప్రోగ్రాం అయినా యాంకర్ లేకుండా మాత్రం చూడలేం. అంతలా ప్రాముఖ్యతను సంతరించుకున్నారు ఈ యాంకర్స్ అనేవాళ్ళు. ఇక ఇప్పుడున్న ఇండస్ట్రీలో వీళ్లకున్న డిమాండ్ అంతా ఇంతా కాదండోయ్. ఒకప్పుడు యాంకర్స్ అనగానే మనందరికి టక్కున గుర్తొచ్చేది సుమా, ఉదయభాను, ఝాన్సీ, ఇలా అతి కొద్ది మంది మాత్రమే. నిజానికి వీళ్లు యాంకర్ అన్న పదానికే నిర్వచనం అని చెప్పవచ్చు. ఎందుకంటే అంతగా బుల్లితెర ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడైతే చాలా మంది యాంకర్లు అనగానే అందంగా ఉండి కొద్దిగా మాట్లాడగలిగితే చాలు యాంకర్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బుల్లితెరపై కనిపిస్తున్న యాంకర్లు హీరోయిన్స్ ని మించిపోయి అందాలు ప్రదర్శిస్తున్నారు కాబట్టి. అందుకే బుల్లితెరపై ప్రసారం అవుతున్న ప్రోగ్రాంలో వీళ్ల యాంకరింగ్ కంటే వీళ్ళని చూడటానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక యాంకర్ గురించే. కానీ ఈ యాంకర్ ఇప్పుడున్న యాంకర్లకి పూర్తిగా విరుద్ధం. ఈ యాంకర్ కేవలం యాంకరింగ్ లోనే కాదు, అరుదైన టాలెంట్ తో ఏకంగా ఎవ్వరూ ఇంతవరకు చేయని పని చేసి అందరినీ నోరెళ్లబెట్టుకునేలా చేసింది. ఇక ఇంతకీ ఆ యాంకర్ ఎవరు, ఆమె చేసిన పనేంటో చూద్దాం. ఆమె ఎవరో కాదు, అశ్విని శర్మ. గలగల చలాకీగా తెలుగులో గుక్క తిప్పుకోకుండా మాట్లాడగల యాంకర్ అశ్విని శర్మ వైజాగ్ కి చెందిన అమ్మాయి. ఈమె హైదరాబాద్ లోని నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్న రోజుల్లోనే ఈమెకి యాంకర్ గా అవకాశం కలిగింది. అలా మొట్టమొదటిసారిగా ఈటీవీ ప్రోగ్రామ్ తో యాంకరింగ్ మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత అతి కొద్ది కాలంలోనే తన టాలెంట్ తో మా టీవీ, జెమినీ టీవీ వంటి ఛానల్స్ లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేసే రేంజ్ కి ఎదిగింది. అలా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా నువ్వు నేను, మా ఊరి వంట, అభిరుచి వంటి ప్రోగ్రామ్స్ ఈమెకి యాంకర్ గా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ఎంతో మంది సినీ సెలబ్రిటీల ఇంటర్వ్యూలు కూడా తీసుకుంది. ఇక తెలుగులో నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో మాత్రమే కాదండోయ్, ఏకంగా అమితాబ్ బచ్చన్ వంటి వాళ్లని కూడా ఇంటర్వ్యూ చేసింది ఈమె. యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించిన అశ్విని ఏ రేంజ్ కి ఎదిగిందంటే ప్రోగ్రామ్ కి 5 నుంచి 10 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేంత రేంజ్ కి ఎదిగిపోయింది. తన టాలెంట్ తో అంత ఎత్తుకు ఎదిగిన ఈ అశ్విని శర్మ కేవలం బుల్లితెరపై మాత్రమే కాదు, సినిమాల్లో కూడా సపోర్టింగ్ పాత్రల్లో కనిపించింది. చెల్లెలు, స్నేహితురాలు పాత్రలో ఛత్రపతి, అశోక్, పల్లకీలో పెళ్లి కూతురు వంటి సినిమాల్లో నటించింది. ఇకపోతే అశ్విని కేవలం యాంకర్ మాత్రమే కాదండి, మంచి క్లాసికల్ సింగర్ కూడా. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఎవరూ చేయలేని పని చేసి నోరెళ్లబెట్టింది అని అన్నాను కదా, అదేంటయా అంటే 108 నిమిషాల పాటు గుక్క తిప్పుకోకుండా నవగ్రహ కీర్తనలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక యాంకర్ గా పేరు తెచ్చుకుంది. నిజంగానే ఈ టాలెంట్ ని మాత్రం ఎవ్వరూ కాపీ కొట్టలేంది. ఈమె చేసిన పనిని చూసి అందరూ నోరెళ్లబెట్టారు. అబ్బో, అశ్విని కేవలం యాంకర్ మాత్రమే కాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న టాలెంటెడ్ సింగర్ కూడా అని గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె సాధించిన ఈ రికార్డుతో కనుక పోలిస్తే ఏ యాంకర్ అయినా అశ్విని ముందు దిగదుడిపే. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. థ్యాంక్ యూ.